మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 10 ఏళ్లు కావలిని ప్రతాపరెడ్డి దోచుకున్నారని ఆరోపించారు. తనను హతమర్చి కావలి దోచుకుందామని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. రౌడీయిజాన్ని గత ఎన్నికల్లో ప్రజలు అణచివేసినా సిగ్గు రాలేదని విమర్శించారు. 16 కేసుల్లో జైలుకు పోయి వచ్చిన దొంగలు మీరని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. నా క్వారీలో ఎటువంటి నీ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పాలకపక్షంలో ఉన్నప్పుడు నీకు కనిపించిన అవినీతి ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనిపించిందా నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాకు 143 కోట్లు పెనాల్టీ వేస్తే ఏమీ చేయలేక నువ్వు చేతులు కాలిందని బాధపడితే మళ్ళీ ఈరోజు నా మీద వ్యక్తిగత దూషణలు, స్థాయికి తక్కువైన వ్యక్తుల చేత భాష, ఇది పద్ధతి అని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎవరు నా క్వారీ మీదకి వెళ్లాల్సింది? అధికారులకు పిటిషన్లు పెట్టండి, అధికారులు స్పందించకపోతే కోర్టుకి వేయండి, లేదంటే సమాచార చట్టం కింద మీరు కూడా నాకు లెటర్లు పెట్టండి, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని చట్టాన్ని మీ చేతిలో తీసుకునే అధికారం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా. నా క్వారీ మీదకి నా పర్మిషన్ లేకుండా, ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా పోయేటువంటి